చూడండి మన సలాడు, మెంతికూర దోసకాయతో చేసిన సలాడు, ఆస్పరాగస్ సలాడు, కొంచెం బిన్నీస్కాయ కూర ఇవన్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను తిని మీకు చూపిస్తాను. ఓకేనండి. ఇదిగో చూడండి, దోసకాయ అయితే ఇదిగో చూడండి, దోసకాయ, మెంతికూర, టమాటా జస్ట్ పచ్చిగా ఆఫే వేగింది. కలుపుకొని ఒక 20 నిమిషాలు సైడ్లో పెట్టేసుకుంటే ఇది మంచిగా సాఫ్ట్గా అయిపోతుంది. బాగా ఫ్రై చేసుకోవాలి. ఉప్పు కారం చాలా తక్కువ అండి, ఉట్టి ముక్కలే తినొచ్చు. చూడండి, టమాటా, దోసకాయ, మెంతికూర. నెయ్యిలో బాగా వేగింది. ఇంటి నెయ్యి కాబట్టి అన్నం కూడా లేదు, ఉట్టిదే. కలర్ కూడా అన్నంతో ఎలా తింటానో చూపిస్తాను. అంత వేస్తే ముద్దగా చూడండి ఈజీ అయ్యింది. ఇప్పుడు ఇందులో పాలు వేసేస్తున్నాం. తర్వాత మిల్క్ మేడ్ భలే ఉన్నాయండి ఆస్పరాగస్ ముక్కలు, కూడా వేసేసుకొని మీరు ఒకసారి బాగా కలిపేస్తాం. భలే ఉన్నాయి.